తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చింతమడకకు చేరుకున్నారు. ఆ గ్రామ శివాలయంలో కవిత ప్రత్యేక పూజలు చేశారు. చింతమడకలో నిర్వహించే బతుకమ్మ సంబరాలలో పాల్గొనున్నారు. బ్లాక్ ఆఫీస్ చౌరస్తా వద్ద కవితకు జాగృతి శ్రేణులు ఘన స్వాగతం పలికారు. అంతకుముందు సిద్దిపేటలో కవిత గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. నల్గొండ జిల్లాలో బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. సూర్యాపేటలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సతీమణి సునీతారెడ్డి బతుకమ్మ ఉత్సవాలలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పట్టణ మహిళలతో కలిసి తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చారు. కుల మతాలకు అతీతంగా బతుకమ్మ పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. అనంతరం మాజీ మంత్రి సతీమణి సునీతారెడ్డి పండుగ ప్రాధాన్యత ప్రత్యేకతను వివరించారు. ఈ సందర్భంగా ఆడపడుచులకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఈ పండుగ మనము ప్రతి ఒక్కరం కూడా తెలంగాణ ఆడబిడ్డ ప్రతి ఇంట్లో కూడా ఈ పండుగని జరుపుకోవడం జరుగుతూ ఉంటుంది. ఈ పండుగ కోసం ఎంతో ముందుగానే అందరం ఏర్పాటు చేసుకొని ఇక్కడెక్కడి నుంచో వెళ్ళి పూలు తెచ్చుకొని అందరం కూడా ఇంట్లో మగవాళ్ళు ఉంటే మగవాళ్ళు నా చిన్నప్పుడు మగవాళ్ళు పూలు తెచ్చి ఆడవాళ్ళు అన్నీ కూడా చేసుకొని ప్రసాదాలు అన్నీ చేసుకొని పూలను పేర్చి బతుకమ్మ చేసి దాన్ని ఒక చెరువు దగ్గరికి తీసుకెళ్ళి ఆడడం జరుగుతూ ఉంటుంది. నిజంగా ఈ పండుగ అంటేనే ఆడవాళ్ళకు ఎంతో ఇష్టమైన పండుగ. ముఖ్యంగా తెలంగాణలో మాత్రమే ఉన్న ఈ పండుగని నిజంగా కూడా నిర్వహించుకోవడం, నేను తెలంగాణ ఆడబిడ్డగా ఉండడం నిజంగా చాలా సంతోషంగా అనిపిస్తుంది.